జనని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి పలు పద్ధతులు, కావాల్సిన సేంద్రియ ఎరువులు తెలుసుకున్నాం. ఈ క్రమంలో మైక్రో న్యూట్రియంట్స్, అవేనండి సూక్ష్మ పోషకాలు, మొక్కకి చాలా అవసరమని చెప్పుకొచ్చాం. కానీ అసలు ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏమిటి? పంటలు పండించడానికి నిజంగా సూక్ష్మ పోషకాలు అవసరమా? పత్తి పంటలో పోషకాలు ఎంతవరకు అవసరం? మైక్రో న్యూట్రియంట్స్ లోపాల వల్ల పత్తి పంటలో ఎటువంటి సమస్యలు వస్తాయి? ఇలా పత్తి సాగులో సూక్ష్మ పోషకాల ప్రభావం ఎంత మొత్తం తెలుసుకుందాం. పత్తి పంట కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతటా ప్రధానంగా పండిస్తున్న అతిపెద్ద పంట. ఎక్కువ శాతం నేల కూడా పత్తి పంట పండించడానికే వాడుతున్నాం. రైతులు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల్లో భాగంగా సాధారణంగా పంటకి 4 నుంచి 5 రకాల పోషకాల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. తద్వారా మొక్కలో పోషకాల లోపం కలిగి దిగుబడి, నాణ్యత మొత్తం తగ్గిపోతుంది. కానీ పంటకు అతి తక్కువ మొత్తంలో కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అందట్లేదు. దీనివల్ల పత్తి పంటలో పూత, కాపు తీవ్ర స్థాయిలో ప్రభావితం అవుతాయి. ఇప్పుడు ఎన్పికే ఎరువులతో పాటు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అంటే తెలుసుకుందాం. ముందుగా జింక్ అనేది మొక్క ఎదుగుదలలో మరియు మొక్కలో జరిగే జీవక్రియలలో కీలకంగా పనిచేస్తుంది. జింక్ లోపం వల్ల ఆకులు చిన్నగా అవ్వడము మరియు ఆకులు కురుచగా అయిపోవడము జరుగుతుంది. ఐరన్ అండ్ మ్యాంగనీస్ అనేవి మొక్క ఆకుల్లో క్లోరోఫిల్ పెరుగుదలకు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో, ఎంజైమ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆకులు పసుపు రంగులో మారడం, పాలిపోవడం వంటివి ఐరన్ లోపాలకు లక్షణాలు. బోరాన్ వరి సాగులో జరిగే అన్ని జీవక్రియల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆకుల్లో ముదురు రంగు వలయాలు లాగా ఏర్పడడం బోరాన్ లోపం వల్ల కలిగే లక్షణాలు. కాపర్ ఎంజైమ్స్ యాక్టివేషన్ మరియు సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. ఆకుల చివర్లో ముడతలు పడడం లాంటివి కాపర్ లోపంలో కలిగే లక్షణాలు. కాల్షియం మొక్కలోని కణాల పెరుగుదల మరియు కణ విభజనలో తోడ్పడుతుంది. కొన్ని మొక్కలైతే నైట్రోజన్ అండ్ మిగతా న్యూట్రియంట్స్ కలిగి ఉండాలి అంటే కాల్షియం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పుడు పత్తి సాగులో మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటి తెలుసుకుందాం. ముందుగా పత్తి సాగులో మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల ముఖ్యంగా 2 సమస్యలు తలెత్తుతాయి. మొదటిగా మొక్క పెరుగుదల లోపం, రెండవది దిగుబడి తగ్గడం. మొదటిగా మొక్క పెరుగుదల లోపంలో మొక్కల్లో పెరుగుదల క్రమంగా తగ్గిపోతుంది. ఆకులు చిన్నగా మారి పసుపు రంగులోకి మారిపోతాయి. కాండాలు బలహీనంగా మారతాయి. దీనివల్ల మొక్కలు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలా దిగుబడి తగ్గడం. మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల పుష్పించడము, పత్తి గుబ్బలు పెరుగుదల దెబ్బతింటాయి. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. మొక్కలు తరచుగా వ్యాధులకి, రోగాలకి గురవుతాయి. ఇప్పుడు మనం పత్తి సాగుకు పోషకాలను ఏ విధంగా అందించవచ్చో చూద్దాం. మొదటిగా భూమికి అందించడం. ఇది సూక్ష్మ పోషకాలను అందించడానికి చాలా సాధారణ మరియు సమర్థవంతమైన పద్ధతి. రెండవది ఆకులకు పిచికారీ చేయడం. పోషకాలు లోపంగా ఉన్నప్పుడు లేదా వేగంగా రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. సూక్ష్మ ఎరువుల ద్రావణాన్ని వారానికి 1 లేదా 2 సార్లు ఆకులకు పిచికారీ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ మైక్రో న్యూట్రియంట్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయని ఆలోచిస్తున్నారా? ఇంకా ఆలోచన వద్దు. మన మహతి ఏకోటెక్ వారి దగ్గరే మైక్రో న్యూట్రియంట్స్ కోసం ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో నానోగోల్డ్ ప్రాముఖ్యమైనది. ఇందులో మీకు చెప్పిన ప్రతి మైక్రో న్యూట్రియంట్ లభిస్తుంది. నానోగోల్డ్ ని విత్తనం పెట్టాక వచ్చిన మొలకకి ఒక 3-4 ఆకులు వచ్చాకనే వాడుకోవచ్చు. నానోగోల్డ్ అనేది నానో టెక్నాలజీ వాడుకొని తయారు చేసింది. నానో టెక్నాలజీ అంటే 50 బస్తాల ఎరువుల్ని ఒక బాటిల్ లిక్విడ్ రూపంలో తీసుకురావడం అన్నమాట. దీనివల్ల మొక్కకు కావాల్సిన పోషకాలను చాలా త్వరగా తీసుకోగలదు. మీరు గాని ఒకవేళ మహతి ఏకోటెక్ వారి నానోగోల్డ్ కావాలి అనుకుంటే ఈ క్రింది నెంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.